కల్తీ కాటు సర్కారు స్పందన లేటు, నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది, ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే కల్తీ మద్యం మరణాలు ఎంతలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమలా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ అయ్యే విధంగా కల్తీ అసురులు పేట్రైపోతా ఉన్నారు. మొత్తం కూటమి పార్టీ వాళ్ళే. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే కల్తీ పాల పరిశ్రమే ఉంది. ఇక రాజమండ్రిలో కల్తీ పాలతో దాదాపుగా 16 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒకే సంఘటన 16 మంది. ఇంకా ఎంత నలుగురు చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కల్తీ పాలు జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆందోళన చేసేంత వరకు వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ నిద్రపోతా ఉంది? సత్యకుమార్ ఏం ముద్దు నిద్రపోతా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించండి బాగా. గిరిజన సంక్షేమ హాస్టల్స్ మొత్తం కూడా గిరిజన సంక్షేమ హాస్టల్స్, బీసీ సంక్షేమ హాస్టల్స్లో ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని. ఆ అన్నం తినలేక, భోజనం తినలేక, ఫుడ్ కంటామినేట్ అయ్యి, వాటర్ కంటామినేట్ అయ్యి ఆశ్రమ హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్ వీటన్నిటిలో పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. పసిపిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళు హాస్పిటల్ పాలైపోయి చావు బతుకుల మధ్య డిశ్చార్జ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆఖరికి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కల్తీ చేసి పిల్లలు పడేసే పరిస్థితి. నిన్న దానికి చిన్నబాబు గారు ఏదో ఏషియన్ పెయింట్ వేయడానికి వెళ్ళినటువంటి చూసాం మనం. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ 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 అంటూ కల్తీ సామ్రాజ్యం వెళతా ఉంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకేముంది అని చెప్పి ఆలోచన చేయండి. కల్తీని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వమే దగ్గరుండి కల్తీని ప్రోత్సహిస్తే కల్తీ చావులు, కల్తీ ఏదైతే వీటన్ని కల్తీ పాలు, కల్తీ మద్యం, కల్తీ ఫుడ్ వీటన్నిటి వల్ల మరణాలు సంభవించక ఏం సంభవిస్తాయని చెప్పి అడుగుతా ఉన్నాం.